హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. చూడండి అమ్మా, మన బ్రాండ్ న్యూ ఎడిషన్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ ద హిందూలో అపియర్ అవుతుంది. టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ అవి ఆర్టికల్స్ మనం తీసుకొని ప్రిలిమ్స్ మోడ్లోని మెయిన్స్ మోడ్లోని ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం అనేది జరుగుతుందమ్మా. మీకు ఇది మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఏమైతే డిస్కస్ చేస్తానో అవి మీరు నీట్గా జాట్ డౌన్ అంటే ఒక బుక్ కానీ పేజెస్ మీద కానీ రాసుకుంటే మీకు రివిజన్ చేసినప్పుడు చాలా ఈజీ ఉంటుందమ్మా. మనం రోజుకు ఒక టాపిక్ డిస్కస్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు వేరియస్ టాపిక్స్ యొక్క నాలెడ్జ్ అనేది మీకు ఒక దగ్గర ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. ఓకేనా? సో ఇంకెందుకు ఇప్పుడు చూడండి, మనం ఈరోజు టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో తీసుకున్న ఆర్టికల్ ఏంటమ్మా, ది అస్సాం మేఘాలయ బౌండరీ డిస్ప్యూట్ రిజల్యూషన్. ఓకే, అస్సాం మేఘాలయ బౌండరీ డిస్ప్యూట్ అనేది ఉందన్నమాట. దాన్ని బౌండరీ డిస్ప్యూట్ అంటే బోర్డర్స్లో టూ స్టేట్స్కి కూడా డిస్ప్యూట్స్ అనేవి ఉన్నాయి, తగులు అనేవి ఉన్నాయన్నమాట. సో దాన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తాము, ఇప్పుడు ఏ విధంగా సాల్వ్ అయ్యింది, పూర్తిగా సాల్వ్ అయిపోయిందా అనేది కూడా మనం మొత్తం ఆర్టికల్లో డిస్కస్ చేస్తాము. ఓకేనా? సో చూడండి, ఆర్టికల్ డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. మనం యథావిధిగా క్వశ్చన్ ఇక్కడ డిస్కస్ చేస్తాం, బట్ లాస్ట్లో అప్రోచ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. చూడండి క్వశ్చన్, బౌండరీ డిస్ప్యూట్స్. ఓకే, బౌండరీ డిస్ప్యూట్స్ ఉంటాయి కదా, బార్డర్ డిస్ప్యూట్స్ అమాంగ్ ది స్టేట్స్ విత్ ఇన్ ఇండియా. స్టేట్స్కి అమాంగ్ ది స్టేట్స్, లైక్ ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ అస్సాం మేఘాలయ బౌండరీ డిస్ప్యూట్ ఉంది కదా, అటువంటివి విత్ ఇన్ ఇండియాలో అనమాట. ఓకే, విత్ ఇన్ ఇండియాలో ఇటువంటివి మీ క్రియేట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. అంటే జియోగ్రఫికల్ ప్రాబ్లమ్స్, ఎథ్నిక్ ప్రాబ్లమ్స్, హిస్టారికల్ ప్రాబ్లమ్స్, సోషియో కల్చరల్ ప్రాబ్లమ్స్ అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఇది క్రియేట్ చేస్తుంది. మనం ఇన్ని ప్రాబ్లమ్స్ని ఓపెన్ చేస్తే అప్పుడు మల్టీ డైవర్సిఫై అవుతుంది మన ఆన్సర్. ఓకేనా? సో ప్రొవైడ్ సొల్యూషన్స్ ఇన్ రిజాల్వింగ్ ది సేమ్. ఈ ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లం అనేది డేంజర్ కాబట్టి మనం ఏంటి, ఈ డిస్ప్యూట్ రెజల్యూషన్కి అనేది ఒక ప్రాపర్ స్టాండర్డ్ మెకానిజం అనేది తీసుకోవాలి అన్నట్టు మన ఆన్సర్ అనేది రాయాలన్నమాట. ఓకేనా? సో అప్రోచ్ అనేది నేను లాస్ట్లో ఇస్తాను. ఫస్ట్ మనం ఆర్టికల్ని ఇన్ డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్తో సహా చెక్ చేద్దామమ్మా. ఇక్కడ చూడండమ్మా, మనం హరియప్ బోర్డుతో పెట్టడం జరిగింది ఎల్టీఎక్స్ క్లాసెస్. ఎందుకు హరియప్ బోర్డు పెట్టడం జరిగిందమ్మా? చూడండి, మనకి యూపీఎస్సీ గ్రూప్ 1 క్లాసెస్ ప్రతి ప్యాకేజ్ మీద కూడా 10,000 మేర పెరగబోతుంది. 10,000 రూపీస్ దాకా పెరగబోతుంది. ఎప్పటి నుంచి పెరగబోతుంది? ఈ రోజే లాస్ట్ డే అమ్మ. ఈ రోజే మీరు ఖచ్చితంగా పేమెంట్ అనేది చేయండి. ఈరోజే పేమెంట్ అనేది చేస్తేనే మీకు ఈ ఫీజెస్ అనేవి తక్కువలో ఉంటుంది. ఒక్కసారి ఈరోజు కంప్లీట్ అయిందంటే రేపటి నుంచి ఫీజెస్ అనేవి రివైజ్ అవ్వబోతున్నాయి. సో అనవసరంగా లేట్ చేయకండి. మన క్లాసెస్ ఎలా ఉంటాయో మీకు అందరికీ కూడా తెలుసు. డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి మనం ఎగ్జామ్ ఓరియంటెడ్ పర్స్పెక్టివ్లో పెట్టడానికి చూస్తాం ప్రతిదీ కూడాను. సో మీకు ఎగ్జామినేషన్కి ఈజ్ అనేది దొరుకుతుందన్నమాట. ఒక్కసారి చూడండి, మన ఇన్స్టిట్యూట్ నుంచి ఆఫర్ చేసే ప్యాకేజెస్ ఏంటో. యూపీఎస్సీ ఆఫ్లైన్, యూపీఎస్సీ ఆన్లైన్, ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 క్లాసెస్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యూపీఎస్సీ ఆఫ్లైన్ మనం ఎక్కడెక్కడ ఉన్నామమ్మా? యూపీఎస్సీ ఆఫ్లైన్ వచ్చేసి మనం హైదరాబాద్ అశోక్ నగర్లో ఉన్నాం, శ్రీకాకుళం, విశాఖపట్నం. మనం 3 బ్రాంచెస్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందమ్మా. ఆఫ్లైన్లో వచ్చేసి మీకు జనరల్ స్టడీస్లో కవర్ అయిన ప్రతి పేపర్ కవర్ అవుతుంది. ఇంకా దాంతోపాటు ఎస్ఐ అన్నీ కూడా కవర్ అవుతాయమ్మా. విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మీకు కవర్ అవుతుంది. విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఏ ఇన్స్టిట్యూట్ కూడా ప్రొవైడ్ చేయనట్టు మనం లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. హ్యాండ్ హోల్డింగ్ సర్వీస్ అనేది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. ప్లస్ ఫీజు కూడా మీరు ఒకేసారి కట్ అవసరం లేదు. ఈజీగా ఈఎంఐ 5,000 పర్ మంత్ కడుతూ క్లియర్ చేయొచ్చమ్మా. ఓకేనా? నేను దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఓకేనా? యూపీఎస్సీ ఆఫ్లైన్ ప్యాకేజ్ వచ్చేసి ఫీజు వచ్చేసి కేవలం 70,000 రూపీస్ మాత్రమే. యూపీఎస్సీ ఆన్లైన్ ప్యాకేజ్ వచ్చేసి కేవలం 60,000 రూపీస్ మాత్రమే. ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 క్లాసెస్ అయితే కేవలం 40,000 రూపీస్ మాత్రమే. మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి అవైలబుల్ కూడా ఉంటుంది. ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ చూడండి, మనకి రీసెంట్గా 2 స్టేట్స్ నుంచి కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది అని కన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఒకసారి నోటిఫికేషన్ వచ్చిందంటే హార్డ్లీ 3 to 4 months మాత్రమే మిగులుతుంది. 3 to 4 monthsలో మనం రివైజ్ మాత్రమే చేయగలం తప్ప సబ్జెక్ట్ అనేది నేర్చుకోలేం. సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కోర్స్ అనేది స్టార్ట్ చేస్తే మనం ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకుంటే నోటిఫికేషన్ పడిన తర్వాత మనకి రివిజన్కి టైం సరిపోతుంది. సో డెసిషన్ అనేది
చాలా ఎర్లీగా వైజ్గా తీసుకుంటామా, అప్పుడే మీరు అడ్వాంటేజెస్ పొజిషన్లో అనేది ఉంటారనమాట. ఓకేనా. యూపీఎస్సీ ఆఫ్లైన్ తీసుకుంటే మనకి యూపీఎస్సీ ఆన్లైన్ కోర్స్ మొత్తం టోటల్ కాంప్లిమెంటరీగా వస్తుంది. అండ్ యూపీఎస్సీ ఆఫ్లైన్ తీసుకుంటే ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ క్లాసెస్ కూడా మనకి కాంప్లిమెంటరీ వస్తుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి మీకు యాక్సెసిబిలిటీ ఉంటాయమ్మా. సో అందుకని యూపీఎస్సీ ఆఫ్లైన్ అనేది తీసుకోండి. యూపీఎస్సీ ఆఫ్లైన్ అనేది తీసుకోండమ్మా. యూపీఎస్సీ ఆఫ్లైన్ హైదరాబాద్ బ్రాంచ్లో నేను డీల్ చేస్తున్నాను. దిస్ ఇస్ శ్రీనివాస్. ఓకే, నేను పాలిటీ అనేది డీల్ చేస్తున్నాను హైదరాబాద్ ఆఫ్లైన్ బ్రాంచ్లో. సో ఫస్ట్ మీరైతే ఒకసారి క్లాసెస్కి వచ్చి మీరు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. మీరు ఏదైనా కూడా నాతో డైరెక్ట్గా మాట్లాడాలనుకున్నా కూడా హైదరాబాద్ అశోక్ నగర్ బ్రాంచ్లో మన ఇన్స్టిట్యూట్ ఉంది, మీరు అక్కడికి వచ్చి మాట్లాడచ్చమ్మా. ఈ ఫీజెస్ ఈ 31 మార్చ్ వరకు మాత్రమే, అంటే ఈరోజే లాస్ట్ డేట్ అమ్మ. మనకి రేపటి నుంచి అంటే 1 ఏప్రిల్ నుంచి ఫీజు అనేది రివైజ్ అవ్వబోతుంది. ఆఫ్లైన్ 70,000 ఫీజు కాస్త 80,000కి వెళ్ళబోతుంది. యూపీఎస్సీ ఆన్లైన్ ఫీజు వచ్చి 60,000 కాస్త 70,000కి వెళ్ళబోతుంది. ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ క్లాసెస్ అనేవి 40,000 కాస్త 50,000కి వెళ్ళబోతుంది. అంటే ప్రతి ప్యాకేజ్ మీద కూడా ఖచ్చితంగా మనకి 10,000 రూపీస్ అనేది పెరుగుతుంది. ప్రతి ప్యాకేజ్ మీద 10,000 రూపీస్ అనేది పెరుగుతుందమ్మా. సో అనవసరంగా అమౌంట్ అనేది వేస్ట్ చేసుకోకండి. హ్యాపీగా లోయర్ బ్రాకెట్స్లో ఉన్నప్పుడే ఫీజు అనేది పేమెంట్ చేస్తే మీకు మొత్తం సజెషన్స్ అన్నీ కూడా మీకు ఈ కాంప్లిమెంటరీ అన్నీ కూడా యాడ్ అవుతుంది. సో సరే, ఎవరికి ఫోన్ చేయాలి? ఇక్కడ చూడండి, ఈ నెంబర్ ప్రత్యూష మేడం దమ్మా. మేడంకి కాల్ చేసి మీరు సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోవచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయన్నా కూడా మేడంకి కాల్ చేసి సాల్వ్ చేసుకోవచ్చమ్మా. ఈ 70,000 ఫీజు కోసం మీరు ఒకేసారి కట్ అవసరం లేదు. మంత్లీ 5,000 కడుతూ 14 మంత్స్లో దీన్ని క్లియర్ చేయొచ్చమ్మా. మంత్లీ 5,000 కడుతూ 14 మంత్స్లో మీరు దీన్ని హ్యాపీగా క్లియర్ చేయొచ్చు. మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదమ్మా. సో అందుకనే కోర్స్ ప్యాకేజ్ అనేది వెంటనే తీసుకుంటే మీకు అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉంటారమ్మా. ఇక్కడ చూడండి, మనం యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది ఇప్పుడు హైదరాబాద్ ఆఫ్లైన్ బ్రాంచ్లో స్టార్ట్ చేయడం జరిగింది. మనకి ఏ స్టూడెంట్స్ అయితే మన యూట్యూబ్ స్టూడెంట్స్ అందరూ హైదరాబాద్లో ఉన్నారో వాళ్ళందరికీ ఓపెన్ ఇన్విటేషన్. ఫ్రీ డెమో 3 డేస్కి కన్ఫామ్గా రండి. ఫ్రీ డెమో ఫర్ 3 డేస్ కన్ఫామ్గా ఫ్రీ డెమోకి రండి. మీరు మన క్లాసెస్ అనేవి ఎక్స్పీరియన్స్ చేయండి. క్లాసెస్ అనేవి ఎంత ఎక్స్పీరియన్స్ చేస్తే మన క్లాసెస్ అనేవి ఎంత ప్రొడక్టివ్గా ఉన్నాయో మీకు తెలుస్తుంది. ఓకే, మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే మన క్లాసెస్ అనేవి ఎంత ప్రొడక్టివ్గా ఉన్నాయో మీకు తెలుస్తుంది. ఎగ్జామ్ ఓరియంటెడ్లో మనం ఎంత నీట్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందో మీకు అందరికీ కూడా తెలుస్తుంది అనమాట. సో ఫస్ట్ ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచించకన్నా 3 డేస్ డెమోకి అయితే మాత్రం రండి. 3 డేస్ డెమోకి అయితే రండి. మనం అశోక్ నగర్ హైదరాబాద్ బ్రాంచ్లో ఉండడం జరిగింది. అశోక్ నగర్ హైదరాబాద్ బ్రాంచ్లో ఇన్స్టిట్యూట్ అనేది ఓపెన్ చేసి ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి సక్సెస్ఫుల్గా రన్నింగ్ చేయడం అనేది జరుగుతుందమ్మా. ఓకేనా. మనకి ఆఫ్లైన్ మొత్తం టోటల్ జిఎస్ ప్లస్ ఎస్ఐ అన్నీ కూడా మనకి కవర్ అవుతాయి. యూపీఎస్సీ ఇన్ఫినిటీలో మనకి అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ ఉంటుంది. ప్లస్ ఆఫ్లైన్ బ్రాంచ్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అమ్మా. ఈఎంఐ కేవలం 5,000 రూపీస్ కడుతూ క్లియర్ చేయొచ్చు. ఈఎంఐ కేవలం 5,000 కడుతూ క్లియర్ చేయొచ్చు. ఈరోజే లాస్ట్ డే అమ్మా. సో ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి 70,000, అంటే 14 మంత్స్ ఇంటూ 5,000 కడుతూ మీరు హ్యాపీగా కోర్స్ అనేది కంప్లీట్ చేయొచ్చు. ఎఫోర్డబుల్ ఫీజెస్లో మీకు యాక్సెసిబిలిటీ టైమ్స్లో మన క్లాసెస్ అనేవి ఉండడం జరిగింది. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందమ్మా. సబ్స్క్రిప్షన్ చేయడానికి ఇక్కడ చూడండి, ఈ నెంబర్ ప్రత్యూష మేడంకి కాల్ చేసి మీరు సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోవచ్చు. ప్లస్ మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా కూడా మేడంకి కాల్ చేసి మీరు సాల్వ్ చేసుకోవచ్చు అమ్మా. మేడం కాల్ చేసి మీరు ఇష్యూ కూడా సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఎక్స్పీరియన్స్. మీరు క్లాసెస్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నేను హైదరాబాద్ ఆఫ్లైన్ బ్రాంచ్లో పాలిటీ అనేది డీల్ చేస్తున్నాను. సో అందుకే ఫస్ట్ క్లాసెస్ అయితే ఎక్స్పీరియన్స్ కండి అని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట. ఓకేనా. ఎస్, ఈరోజు ఆర్టికల్ చూడండి, ది అస్సాం మేఘాలయ బౌండరీ డిస్ప్యూట్ రిజల్యూషన్. ఓకేనా. సో బౌండరీ డిస్ప్యూట్స్ ఏ విధంగా వచ్చాయి, ఎందుకు ఇప్పుడు ఎలా రిజాల్వ్ చేసుకున్నారు, ఎవరు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు, ఫ్యూచర్లో ఇటువంటి మళ్ళీ వస్తే ఏ విధంగా చేయాలి, అవన్నీ కూడా మనం ఇన్ టోటల్గా డిస్కషన్ అనేది ఇప్పుడు ఆర్టికల్లో చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనం అస్సాం మేఘాలయ బోర్డర్స్ అనేవి క్లియర్గా ఫిజికల్ మ్యాప్ అనేది చూస్తే మీకు ఒక రఫ్ ఐడియా అనేది వస్తుందమ్మా.
ఇక్కడ చూడండి, నేను 3 మ్యాప్స్ అనేది పెట్టడం జరిగింది. మనకి నార్త్ ఈస్ట్లో 7 సిస్టర్స్లో ఇంపార్టెంట్ అంటే అన్ని ఇంపార్టెంట్ స్టేట్సే. ఇక్కడ మనం ఫస్ట్ ఇప్పుడు డిస్కస్ చేయబోయే ఇష్యూస్ ఏంటంటే అస్సాం, మేఘాలయ, ఈ బౌండరీ ఉంది కదా, ఈ బౌండరీ డిస్ప్యూట్స్. ఓకేనా? అంటే ఫిజికల్ మ్యాప్ మీరు క్లియర్గా చూస్తే చూడండి, ఇక్కడ నుంచి బ్రహ్మపుత్ర రివర్. సో ఇది మనకి మేఘాలయ బార్డర్ అనేది ఉంది. ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ బార్డర్ విత్ బంగ్లాదేశ్ కూడా ఉన్నది. ఇంటర్నేషనల్ బార్డర్ విత్ బంగ్లాదేశ్ అంటే ఇది అస్సాం, ఇది మేఘాలయ. సో ఒకసారి చూడండి, ఇక్కడ ఈ మ్యాప్ అనేది ఎందుకు పెట్టడం జరిగింది అంటే ఇక్కడ మీరు అస్సాం మేఘాలయ చూస్తే, ఇక్కడ చూసారా, అస్సాం మేఘాలయ చూస్తే మనకి ఏమున్నది ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రహ్మపుత్ర రివర్ అనేది ఉన్నది. అంటే రివర్ బార్డర్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, రివర్ ఇట్లాగ వెళ్తే పర్వాలేదు, ఒకవేళ రివర్ కోర్స్ ఎలా మారి ఎలాగ చేంజ్ అయితే బౌండరీ డిస్ప్యూట్స్ అనేవి వీటి వల్ల కూడా రావచ్చు. బౌండరీ డిస్ప్యూట్స్ అనేవి చూడండి ఇలాగ వెళ్ళింది కాబట్టి ఫైన్. ఒకవేళ కొన్ని ఇయర్స్ తర్వాత ఇది ఎలాగొచ్చేసి ఇక్కడికి వచ్చేసి ఎలాగ వెళ్తే అంటే మేఘాలయ బార్డర్ అనేది ఎలా ఉంటుందా. సో అందుకనే చాలా క్లియర్గా బౌండరీ అనేది క్లియర్గా పెట్టుకుంటే డిస్ప్యూట్స్ అనేవి రావన్నమాట. ప్లస్ బోర్డర్ ఏరియాస్లో రివర్స్ ఉన్నా రాక్స్ ఉన్నా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇష్యూ అనేది సాల్వ్ చేయడానికి. సో ఏమవుతుంది, డిస్ప్యూట్స్ అనేవి తరచుగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఫిజికల్ మ్యాప్ చూస్తే మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది అని చెప్పేసి ఫిజికల్ మ్యాప్ అనేది పెట్టడం జరిగింది. సో ఇక్కడ కూడా బోర్డర్ చూడండి, దిస్ ఈజ్ అస్సాం అండ్ దిస్ ఈజ్ మేఘాలయ. ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ అని అనమాట. సో దాని గురించి ఇప్పుడు మనం పూర్తిగా క్లియర్గా అసలు బౌండరీ డిస్ప్యూట్ ఎందుకు వచ్చింది అక్కడి నుంచి డిస్కషన్ అనేది స్టార్ట్ చేద్దాం. మనం డిస్కస్ చేస్తున్న ఇప్పుడు అస్సాం కానీ మేఘాలయ కానీ ఒకప్పుడు మొత్తం అస్సాంలో మాత్రమే ఉండేది. అంటే బ్రిటిషర్స్ టైంలో నెఫా నార్త్ ఈస్ట్ ఫెడరేషన్ ఏజెన్సీ కింద మొత్తం నార్త్ ఈస్ట్ అంతా కూడా ఉండేది. అలాగే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అస్సాం నుంచి ఒక్కొక్క స్టేట్ డీలినేట్ అయిపోయి ఇండిపెండెంట్ ఫుల్ స్టేట్ హుడ్ అనేది సంపాదించడం స్టార్ట్ అయిందనమాట. అంటే మొత్తం నార్త్ ఈస్ట్ అంతా కూడా అస్సాం చేతుల్లో ఉండేది బ్రిటిష్ టైంలో. ఆ తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఒక్కొక్క స్టేట్ అనేది అస్సాం నుంచి రావడం జరిగింది. ఇప్పుడు అస్సాం నుంచి ఒక స్టేట్ అనేది వస్తుందంటే మెయిన్ మనకి ఇష్యూస్ వచ్చేవి బౌండరీ డిస్ప్యూట్స్. బౌండరీ డిస్ప్యూట్స్ అని మనం ఇంట్లో కూర్చొని హ్యాపీగా మాట్లాడతాం. బట్ ఆన్ ద గ్రౌండ్ లెవెల్కి వెళ్తే అది చాలామంది పీపుల్ యొక్క సెన్సిటివ్ ఇష్యూస్. ఎందుకంటే మనం సిటీలో ఉంటున్నాం కాబట్టి మనకు తెలియట్లేదు. అదే బౌండరీ ఏరియాలో ఉంటే ప్రజలకి బోత్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు అస్సాం ఇక్కడ ఉంది, ఇక్కడ మేఘాలయ ఉన్నది. ఒకవేళ బౌండరీ అనేది ఇది అనుకోండి. సో బౌండరీలో ఉన్న పీపుల్ అంటే ఇక్కడ దాకా కొంతమంది ఉన్న పీపుల్ అండ్ ఇక్కడ దాకా ఉన్న కొంతమంది పీపుల్, వీళ్ళందరూ కూడా సిమిలర్ సోషియో కల్చరల్ ప్రాక్టీసెస్ అనేవి ఫాలో అవుతారు. ఏం ఫాలో అవుతారు? సిమిలర్ సోషియో కల్చరల్ ప్రాక్టీసెస్. ఓకే, సిమిలర్ సోషియో కల్చరల్ ప్రాక్టీసెస్ అనేవి ఫాలో అవుతారు. సో వాళ్ళకి ఒకవేళ డిస్ప్యూట్స్ ఏవైనా వస్తే వాళ్ళు మరొక స్టేట్కి వెళ్ళారు అంటే వాళ్ళు చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతారనమాట. ఎందుకు, ఒకవేళ మేఘాలయలో ఉన్న కొన్ని డిస్ప్యూట్ ఏరియాస్ అనేవి అస్సాంలోకి వెళ్ళి అస్సాంలో కొన్ని డిస్ప్యూట్ ఏరియాస్ అనేవి మేఘాలయకు వచ్చాయనుకోండి, అంతవరకు వాళ్ళు ఫేస్ చేస్తున్న అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా మొత్తం పూర్తిగా చేంజ్ అయిపోతుంది. కల్చరల్ ప్రాక్టీసెస్ చేంజ్ అయిపోతుంది, లాంగ్వేజ్ అనేది చేంజ్ అయిపోతుంది, అఫీషియల్ లాంగ్వేజ్ అవన్నీ కూడా చేంజ్ అయిపోతాయి. సో బార్డర్ ఏరియాస్లో పీపుల్ అనేవాళ్ళు బౌండరీ డిస్ప్యూట్స్ రిజాల్వ్ అయినప్పుడు అందరికీ నచ్చినట్టు ప్రశాంతంగా జరిగితే పర్వాలేదు, కానీ ఒకరి గురించి ఇబ్బంది అయి మరొకరికి ఇస్తే మాత్రం ఇష్యూస్ అనేవి తలెత్తుతాయి. ఎందుకంటే ఇవి పీపుల్ సెన్సిటివ్ ఇష్యూస్ కాబట్టి ఇటువంటి బౌండరీ డిస్ప్యూట్స్ అనేవి చాలా జాగ్రత్తగా చేయాలి. బౌండరీ డిస్ప్యూట్స్ ఎప్పుడైనా కూడా చాలా జాగ్రత్తగా చేస్తేనే ఇష్యూస్ అనేవి మళ్ళీ రావన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ అసలు 1969లో ఇష్యూ అనేది స్టార్ట్ అయిందనమాట. 1969లో మేఘాలయ వాళ్ళు మేము అస్సాం నుంచి పూర్తిగా బయటకు వస్తాము అని రెజల్యూషన్ అనేది ముందు నుంచి వాళ్ళు పెట్టుకోవడంతో 1969లో మనకి పార్లమెంట్ ఒక యాక్ట్ అనేది పాస్ చేసిందనమాట. ఆ యాక్ట్ ఏంటంటే అస్సాం రీఆర్గనైజేషన్ బ్రాకెట్లో మేఘాలయ యాక్ట్. ఎందుకంటే మేఘాలయాన్ని కదా బయటికి తీసుకొచ్చారు. సో అందుకే అస్సాం రీఆర్గనైజేషన్ మేఘాలయ యాక్ట్
1969లో తీసుకురావడం జరిగిందనమాట. మే 1969లో ఇష్యూ వచ్చింది అన్నాను కదా, అస్సాం రీఆర్గనైజేషన్ మేఘాలయ యాక్ట్. అంటే మేఘాలయ అనేదాన్ని అస్సాం నుంచి తీసుకొని వచ్చి 1970లో దీన్ని ఒక అటానమస్ స్టేట్ కింద తయారు చేయడం జరిగింది. అటానమస్ స్టేట్, ఓకే, దీన్ని ఒక అటానమస్ స్టేట్ కింద డిసైడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 1972లో మేఘాలయాన్ని ఫుల్ ఫ్లెజ్డ్ స్టేట్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఫుల్ ఫ్లెజ్ స్టేట్, ఓకే, పూర్తిగా ఇది ఒక స్టేట్ అనేది డిక్లేర్ చేయడం 1972లో జరిగింది అనమాట. ఈ 1972లో జరిగినప్పుడు వాళ్ళు ఏంటి జనరల్గా బౌండరీస్ అనేవి ఏ విధంగా తీసుకున్నారు అంటే 1972లో కానీ 70స్లో కానీ ఎటువంటి బౌండరీ కమిషన్ కూడా పెట్టలేదు. 1951లో మొత్తం నార్త్ ఈస్ట్లో బౌండరీస్ అవన్నీ డిక్లేర్ చెయ్యాలి అని చెప్పేసి ఒక కమిటీ అనేది 1951లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకేనా, అంటే 1951లో ఒక బౌండరీ కమిషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ బౌండరీ కమిషన్ బౌండరీస్ బిట్వీన్ అస్సాం అండ్ మేఘాలయ ఏముండాలో చెప్పింది. బౌండరీస్ బిట్వీన్ అస్సాం అండ్ మేఘాలయ ఏమున్నాయో చెప్పడం జరిగింది. అంటే అప్పుడు కొత్త కమిటీ ఏమీ లేదు. 1951లో తీసుకున్న కమిటీ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్నే ఫాలో చేసి 2 స్టేట్స్ కూడా డివైడ్ చేయడం జరిగింది. సో ఇష్యూ అంతా కూడా అక్కడే వచ్చిందనమాట. ఇప్పుడు 1951లో ఇష్యూస్ వేరే ఉంటాయి, 1970స్కి వచ్చేసరికి ఇష్యూస్ అనేవి వేరే ఉంటాయి అన్నమాట. సో కొత్తగా కమిటీ వేసి డివైడ్ చేస్తే పర్వాలేదు, కానీ పాత కమిటీ ఇచ్చిన బౌండరీ కమిషన్స్ సజెషన్స్ అనేవి తీసుకుంటే ఇబ్బందులు అనేవి తలెత్తుతాయన్నమాట. సో ఈ విధంగా అస్సాంకి మేఘాలయకి మొత్తం టోటల్ 12 డిస్ప్యూటెడ్ ఏరియాస్ అనేవి రావడం జరిగింది. టోటల్ ఎన్ని ఏరియాస్ అమ్మా? 12 ఏరియాస్ అనేది డిస్ప్యూట్ రావడంలో జరిగిందనమాట. ఓకేనా, టోటల్ అంటే యాక్చువల్లీ స్టార్టింగ్ ఇంకా ఎక్కువ ఉండేవి, బట్ 2000 స్టార్టింగ్ అనేవి చాలా ఎక్కువ ఏరియాస్ అనేది మేఘాలయ చెప్పడం జరిగిందనమాట. ఒక 100 ఏరియాస్ దాకా 150 ఏరియాస్ దాకా మీకు డిస్ప్యూట్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది. బట్ అస్సాం గవర్నమెంట్ ఏం చెప్పింది, మీరు ఎన్ని ఏరియాస్ అవి చెప్తున్నారో అన్ని ఏరియాస్లో డిస్ప్యూట్స్ అనేవి లేవు, క్లియర్ కట్గా ఫుల్ ఫ్లెజ్డ్గా మీరు ప్రూఫ్స్తో వస్తే, అంటే ఏంటి, ఈ ఏరియాస్ ఎప్పటి నుంచో కూడా మేఘాలయ కల్చర్ని ఫాలో అవుతున్నాయి, ఈ ఏరియాస్ ఎప్పుడూ కూడా మేఘాలయకే ట్యాక్స్ అనేవి కడుతున్నాయి అన్నట్టు మీరు క్లియర్గా ప్రూవ్ చేసుకుంటే అవి ఇస్తాము అంటే 2011లో క్లియర్గా అఫీషియల్గా మేఘాలయ గవర్నమెంట్ ప్రూఫ్స్తో ఒక 12 ఏరియాస్ని డిక్లేర్ చేయడం జరిగింది. అంటే ఈ 12 ఏరియాస్లో మాత్రమే ల్యాండ్ డిస్ప్యూట్స్ అనేవి అస్సాంకి మేఘాలయకి ఉన్నాయి అని క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. సో ఇది అయిన తర్వాత అసలు ఏం జరిగిందో జనరల్గా చూద్దాం. 1950s నుంచి ఓకేనా, 2011 కల్లా 12 ఏరియాస్ అని చెప్పడం జరిగింది. బట్ ఎప్పుడైనా ముందు నుంచి వీళ్ళు ఇష్యూస్ అనేవి సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేశారా అన్న దాని మీద మనం ఒకసారి డిస్కషన్ అనేది చేద్దాం. చూడండి అమ్మా, 1972లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్ అయినప్పటికీ బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్నాయి కదా, వీళ్ళు వాటిని క్లియర్ కట్గా రిజాల్వ్ చేసుకుందామని 1983లో స్టార్ట్ చేయడం జరిగింది. అంటే 1983లో ఫస్ట్ టైం ఇద్దరు కూడా ఓకే బౌండరీ డిస్ప్యూట్స్ అనేవి ఉన్నాయి కదా, మనం వాటిని సాల్వ్ చేద్దామని 1983లో డిస్కషన్ చేయడం అనేది జరిగిందనమాట. బట్ రిజల్ట్ వచ్చిన తర్వాత అంటే ఒక కమిటీ వేసి వాళ్ళు సజెషన్స్ ప్రొవైడ్ చేస్తే ఇద్దరు కూడా గ్రౌండ్ లెవెల్ యాక్షన్ అనేది ఏమీ తీసుకోలేదన్నమాట. సో ఓకేలే అని మళ్ళీ 1985లో సుప్రీంకోర్టుతోనే జస్టిస్ వివై చంద్రచూడ్ గారి నేతృత్వంలో ఒక కమిటీ అనేది వేయడం జరిగింది. అంటే ఒక జ్యుడిషియల్ కమిటీ లాగా ఒక కమిటీ హెడెడ్ బై జడ్జ్తో కమిటీ అనేది వేయడం జరిగింది. ఈ కమిటీ 1987లో సజెషన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అంటే రిపోర్ట్ అనేది 1987 కల్లా ఫుల్ ఫ్లెజ్డ్గా రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ వీటిని మేఘాలయ గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది అనమాట. ఎందుకు రిజెక్ట్ చేసింది? వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ రిపోర్ట్ అంతా కూడా అస్సాంకి ఫేవరబుల్గా, అంటే ప్రో అస్సాం ఉన్నది, అస్సాంకి ఫేవరబుల్గా డిస్ప్యూట్ రెజల్యూషన్ అనేది ఉన్నది, మాకు ఫేవరబుల్గా ఏమీ లేదు, సో మేము దీన్ని ఒప్పుకోము అన్నట్టు క్లియర్గా చెప్పడం అనేది జరిగిందనమాట. తర్వాత ఇష్యూస్ అనేవి ఇలా సాల్వ్ అవ్వట్లేదనేసి డైరెక్ట్గా 1991లో 2 స్టేట్స్ అస్సాం అండ్ మేఘాలయ ముందుకొచ్చి ఓకే మనం కమిటీస్ వేసి వద్దు, జాయింట్లీగానే మనము ఒక బార్డర్ కమిషన్ అనేది వేసుకుందాం, ఆ కమిషన్ ఇష్యూ అనేది రిజాల్వ్ చేస్తుంది అని చెప్పడం జరిగిందనమాట. ఓకేనా,
అప్పటికి కూడా స్ట్రాంగ్ గ్రౌండ్ లెవెల్ సపోర్ట్ అనేది కూడా రాలేదన్నమాట. సో అప్పుడు ఫస్ట్ టైం మేఘాలయ గవర్నమెంట్ 2011లో ఏం చెప్పింది, సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేసుకోవాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఒక బౌండరీ కమిషన్ అనేది క్లియర్గా వెయ్యాలి, అని చెప్పేసి మేఘాలయ వాళ్ళు వాళ్ళ అసెంబ్లీలోని తీర్మానం చేయడం జరిగింది. అసెంబ్లీలో రెజల్యూషన్ అనేది పాస్ చేయడం జరిగిందనమాట. అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించడం అనేది జరిగిందనమాట. ఇప్పుడు మేఘాలయకి అస్సాంకి డిస్ప్యూట్స్ అనేవి ఉన్నాయి. సో సెంటర్ కాబట్టి మీరు మా మధ్యలో జోక్యం చేసుకొని బౌండరీ డిస్ప్యూట్స్ అనేవి సాల్వ్ చేయాలని చెప్పడం జరిగిందనమాట. బట్ ఏం జరిగింది, వీళ్ళు చెప్పిన వెంటనే కూడా అస్సాం గవర్నమెంట్ వాళ్ళు కూడా మరొక రెజల్యూషన్ అనేది పాస్ చేయడం జరిగిందనమాట. ఏంటి, మేఘాలయ ఏదైతే అడుగుతుందో బౌండరీ కమిషన్ కానీ సెంట్రల్ ఇన్వాల్వ్మెంట్ కానీ మేము వాటికి ఒప్పుకోము అని అది కూడా అసెంబ్లీలో రెజల్యూషన్ చేసుకొని ఇష్యూ అనేది మేమే సాల్వ్ చేసుకుంటాం, సెంటర్ మధ్యలో దూరడానికి ఛాన్స్ లేదు అన్నట్టు చెప్పడం జరిగిందనమాట. ఓకేనా. సో టోటల్గా లాస్ట్కి మేఘాలయ ఏం చేసింది, 2019లో సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళడం జరిగింది. 2019లో సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి క్లియర్గా ఏం చెప్తుంది, ఓకే సుప్రీంకోర్టు గారు మీరు అస్సాం గవర్నమెంట్కి లేదంటే సెంటర్ గవర్నమెంట్కి ఫోర్స్ చేయండి, సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పండి అస్సాంకి మేఘాలయకి డిస్ప్యూట్స్ ఉన్నాయి కదా వాటిని సాల్వ్ చేయండి అని. బట్ సుప్రీంకోర్టు ఏంటి, ఈ పిటిషన్ని క్లోజ్ చేసిందనమాట. ఎందుకు, ఈ బౌండరీ డిస్ప్యూట్స్ ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ ప్రాబ్లమ్స్, జ్యుడిషియరీ ప్రాబ్లమ్స్ కాదు, ఒక లా కానీ ఫ్యాక్ట్ కానీ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ కాదు. బౌండరీ డిస్ప్యూట్స్ అనేవి ఒక ఎగ్జిక్యూటివ్ ప్రాబ్లం. సో మేము సెంటర్ని ఫోర్స్ చేయలేము. సెంటర్ ఎప్పుడైనా జ్యుడిషియల్గా ఏదైనా అన్కాన్స్టిట్యూషనల్గా ప్రవర్తిస్తేనే మేము ఇన్వాల్వ్ చేసుకుంటాం తప్ప ఇటువంటి ఎగ్జిక్యూటివ్ డెసిషన్స్లో మా పాత్ర ఏమీ ఉండకూడదు. మీరు స్టేట్స్ అండ్ సెంటర్ స్టేట్స్ అనే వాళ్ళే చూసుకోవాలి అని క్లియర్గా చెప్పడం అనేది జరిగిందనమాట. సో అది మొత్తం టోటల్ బ్యాక్గ్రౌండ్ జరిగితే ఓకే. ఇప్పుడు మనం రీసెంట్గా ఏం జరిగింది, 2 days బ్యాక్ మనకి ఏంటంటే లిటరలీ చెప్పాలంటే 2 days బ్యాక్ ఏమో నుంచి సెంటర్ లెవెల్లో హోమ్ మినిస్టర్ దగ్గర అస్సాం గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ అండ్ మేఘాలయ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్స్ వీళ్ళిద్దరూ కూడా ఒకే ఒప్పందం అనేది చేసుకున్నారనమాట. అసలు ఎందుకు ఒప్పందం చేసుకున్నారంటే జనవరి 2021లో హోమ్ మినిస్టర్ గారు ఒక ఆర్డర్ అనేది పెట్టడం జరిగిందనమాట. ఏంటి, మనకి 2022 August 15th కల్లా మనకి ఇండిపెండెన్స్ వచ్చేసి 75 years అవుతుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ మనం చేస్తున్నాం కదమ్మా, 2022 August 15th కల్లా మనకి 75 years అనేది ఇండిపెండెన్స్ వచ్చి అవుతుంది. సో మనము అంతటి లోపల మొత్తం డిస్ప్యూట్స్ అనేవి కూడా మొత్తం సాల్వ్ చేసుకోవాలి, బౌండరీ డిస్ప్యూట్స్ అనేవి కూడా మొత్తం సాల్వ్ చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మరింకా ఏంటి అంటే నార్త్ ఈస్ట్లో కూడా ఈ మధ్య బీజేపీ గవర్నమెంట్ రావడం చాలా చోట్ల జరుగుతుంది, లేదంటే యాంటీ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో ఎప్పుడైతే యాంటీ కాంగ్రెస్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ వస్తున్నాయో సో వాళ్ళకి తగులు వస్తే మళ్ళీ సెంటర్ లెవెల్లో ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇష్యూస్ అనేవి సాల్వ్ చేసుకోమని చాలా ప్రెషర్ అనేది పడుతుందన్నమాట. సో అందుకనే వీళ్ళు ఒక పాలసీ అనేది తీసుకున్నారు. ఈ పాలసీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటని, గివ్ అండ్ టేక్ పాలసీ. నువ్వు నాకు ఒకటి ఇవ్వు, నేను నీకు ఒకటి ఇస్తాను. బట్ ఒక్కసారి చూడండి అమ్మా, ఇటువంటి గివ్ అండ్ టేక్ పాలసీస్ అనేవి బౌండరీ ఇష్యూస్లో మంచివి కావు. ఎందుకు, నేను ఇందాక చెప్పాను కదా, అస్సాం అనేది ఇక్కడ ఉంది, మేఘాలయ అనేది ఇక్కడ ఉంది, ఈ బౌండరీ ఉంది. ఈ బౌండరీ ఏరియాలో ప్రజలు చాలామంది ఉంటారు, వాళ్ళకి సిమిలర్ సోషియో కల్చరల్ రిలేషన్స్ అనేవి ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు గివ్ అండ్ టేక్ పాలసీ ఫాలో అయితే ఇక్కడున్న పీపుల్ అందరూ కూడా ఇబ్బంది పడతారనమాట. బట్ ఏం చేస్తారు, వీళ్ళు ఈ పాలసీని ఎన్నుకోవడం జరిగింది, గివ్ అండ్ టేక్ పాలసీని తీసుకోవడం జరిగింది. సో ఆ తర్వాత గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు ఇష్యూస్ అనేవి సాల్వ్ చేసుకున్నారు. ఏంటేంటి, డిస్ప్యూట్ సెక్టార్ చూసుకున్నారు, ఎథ్నిసిటీ కాంప్లెక్స్ చూసుకున్నారు, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ అంటే ఎంతవరకు ఎవరు అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు, ఈ ఏరియాస్లో నెక్స్ట్ ఎవరు అడ్మినిస్ట్రేషన్ చేయాలి, ఎవరికి ఈజీగా ఉంటుందని చూసుకున్నారు. తర్వాత పీపుల్ని కూడా సంప్రదించడం జరిగిందనమాట. అంటే మీరు అస్సాంలోకి వెళ్తారా, మేఘాలయకు వెళ్తారా, ఇవన్నీ కూడా చూడడం జరిగింది. ఆ తర్వాత రివర్స్ అక్కడి నుంచి పాస్ అవుతున్నాయి, వాటిని కన్సిడర్ చేయడం జరిగింది. తర్వాత హ్యూజ్ రాక్స్ అనేవి
ఏరియా అంతా కూడా కొండలు అవన్నీ ఉంటాయి కదమ్మా. వీటన్నిటినీ ఆధారంగా తీసుకొని వాళ్ళు ఒక 6 ఏరియాస్, ఓకే, ఒక 6 ఏరియాస్లో టోటల్ 12 ఏరియాస్ అన్నాను కదమ్మా. 12 ఏరియాస్లో 6 ఏరియాస్ అనేవి చాలా తక్కువ డిస్ప్యూట్ అనేది ఉండడం జరిగిందనమాట. చాలా తక్కువ డిస్ప్యూట్ ఉండడం జరిగితే వాళ్ళు ఓకే పార్షియల్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అనేది మనం స్టార్ట్ చేద్దాం, పార్షియల్ బౌండరీ డిస్ప్యూట్ రెజల్యూషన్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కొంత డిస్ప్యూట్ రెజల్యూషన్ జరిగితే మిగిలిన వాటివి ఎక్కువ బార్డర్ డిస్ప్యూట్ ఉన్నవి మనం తర్వాత చూద్దాం అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. వీటి ఆధారంగా మొత్తం వాళ్ళు రీసెంట్గా రెజల్యూషన్ అనేది పాస్ చేసుకొని ఇష్యూస్ అనేవి సాల్వ్ చేసుకోవడం జరిగింది. టోటల్ డిస్ప్యూటెడ్ ఏరియా అంతా 36.79 స్క్వేర్ కిలోమీటర్స్, ఓకే, 36.79 స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట. ఇవన్నీ ఏరియాస్ మొత్తం టోటల్ 6 ఏరియాస్ మాత్రమే ఈ 36.79, మరొక 6 ఏరియాస్ కూడా ఉన్నది. ఈ 36.79లో అస్సాంకి మేఘాలయకి ఎలా డిస్ట్రిబ్యూషన్ జరిగిందంటే అస్సాంకి 18.51 స్క్వేర్ కిలోమీటర్స్, మేఘాలయకి 18.28 స్క్వేర్ కిలోమీటర్స్ అనేవి జరగడం జరిగింది. ఓకేనా, అంటే నియర్లీ ఇద్దరికి కూడా సమానంగా చేయడం అనేది జరిగిందనమాట. దీనివల్ల ఇద్దరు కూడా ఓకే ఈ ఏరియాస్ అనేవి ఇష్యూస్ అనేవి సాల్వ్ అయ్యాయి, రిమైనింగ్ ఏరియాస్ అనేవి నెక్స్ట్ టైం మనం చూద్దాము అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. బట్ లాంగ్ టర్మ్లో ఏంటి అంటే గివ్ అండ్ టేక్ పాలసీ అనేది తీసుకోకూడదు. గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్స్ బట్టి పీపుల్కి హయ్యెస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. పీపుల్ ఎవరైతే ఎక్కడ ఎలా ఉండాలనుకుంటున్నారో దాన్ని బట్టి డిస్ప్యూట్స్ అనేది రిజాల్వ్ చేసుకోవాలి. లేకపోతే మొత్తం గందరగోళం అనేది జరుగుతుంది, ఇష్యూస్ అనేవి అంత త్వరగా సాల్వ్ అవ్వవు. ఓకేనా, సో ఇది మొత్తం టోటల్ ఆర్టికల్ అన్నమాట. మనం క్లియర్గా కంప్లీట్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ అనేది డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ అనేది డిస్కషన్ చేస్తే మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి కూడా ఎట్లా పెట్టాలి ఏంటి అనేవి కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఐ హోప్ ఇష్యూ అంతా కూడా నేను సాల్వ్ చేశాను. సో అస్సాం మేఘాలయ బౌండరీ డిస్ప్యూట్ రెజల్యూషన్ ఇంతకన్నా ఏమీ తెలియాల్సిన అవసరం లేదు. మనం ఎవల్యూషనరీ మోడ్లో అసలు హిస్టారికల్గా ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది అంతా కూడా మనం చేయడం జరిగింది. అంటే ఇది ఒక పార్షియల్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం మాత్రమే. ఎందుకు ఇక్కడ ఓన్లీ 6 ఏరియాస్ గురించి మాత్రమే డివైడ్ చేయడం జరిగింది. ఇంకా మరికొంత 6 ఏరియాస్ అనేవి ఉన్నాయి. అక్కడ చాలామంది ట్రైబల్ ఏరియాస్ ఉన్నారు, షెడ్యూల్డ్ ఏరియాస్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా డిస్కషన్ చేయడం అనేది మంచిది అని వే ఫార్వర్డ్ కింద మనం రాయొచ్చు. ఓకేనా, సో ఇంకెందుకు లేట్, ఇప్పుడు మనం మన క్వశ్చన్ని డీల్ చేద్దాం. చూడండమ్మా, క్వశ్చన్ చూడండమ్మా. మనం ఏం తీసుకున్నాం, బౌండరీ డిస్ప్యూట్స్ అమాంగ్ ది స్టేట్స్ విత్ ఇన్ ఇండియా మే క్రియేట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. ఓకేనా, ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తుందని తీసుకుంటున్నాం. ప్రొవైడ్ సజెషన్స్ ఇన్ రిజాల్వింగ్ ది సేమ్. ఓకేనా, సో ఫస్ట్ క్వశ్చన్లో మనం ఇంట్రడక్షన్ అనేది రాస్తాం, ఆ తర్వాత మనం బాడీ రాస్తాం, ఆ తర్వాత కన్క్లూషన్ అనేది మనం ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఒక్కసారి చూడండి, ఇంట్రడక్షన్లో ఎలా రాస్తారు అంటే క్లియర్ కట్ డెలినేషన్ ఆఫ్ బౌండరీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది స్టేట్స్ టు గ్రో. ఎందుకు, టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అని కానీ లేదంటే టెరిటరీస్ మధ్య ఓకే ఈ స్టేట్ ఆ స్టేట్ అని క్లియర్ కట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎప్పుడు వస్తుందంటే క్లియర్గా బౌండరీస్ అనేవి డిమార్కేట్ చేస్తేనే. బౌండరీ డిమార్కేషన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అని చెప్పినట్టు మీరు ఇంట్రడక్షన్లో రాయాలన్నమాట. సో బాడీలో ఏం రాస్తారు, బాడీలో మనం జనరల్గా ఇంట్రడ్యూస్ ఎట్లా చేస్తాము అంటే ఇండియాలో మొత్తం పీస్ అనేది డిస్ప్యూట్స్ అనేది రిజాల్వ్ అయ్యి పీస్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే స్టేట్ పరంగా ముందు ఇంటర్నల్లో ఏమైతే ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా సాల్వ్ చేయాలి. సో ఆ విధంగానే డిస్ప్యూట్స్ బిట్వీన్ ది స్టేట్స్ అనేది మనం సాల్వ్ చేసుకోవాలి. బౌండరీ డిస్ప్యూట్స్ అని పెట్టి మీరు ఇష్యూస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ బౌండరీ డిస్ప్యూట్స్ అని పెట్టి ఒక 3-4 పాయింట్స్ అనేది రాయడం జరుగుతుందన్నమాట. ఇష్యూస్ ఏంటి, జనరల్గా నేను చెప్పాను కదా, వైడ్గా ఓపెన్ చేశాను కదా, జియోగ్రఫికల్ డిస్ప్యూట్స్ అనేవి వస్తాయి, ఎకనామికల్ డిస్ప్యూట్స్ అనేవి వస్తాయి, ఎథ్నోగ్రాఫిక్ డిస్ప్యూట్స్ అనేవి వస్తాయి, ఇంటర్నల్ సెక్యూరిటీ డిస్ప్యూట్స్ అనేవి వస్తాయి, సోషియో కల్చరల్ డిస్ప్యూట్స్ అనేవి వస్తాయి. ఇవన్నీ కూడా మీరు ఆన్సర్లో ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇష్యూస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ బౌండరీ డిస్ప్యూట్స్ అని చెప్పేసి రాస్తారనమాట. తర్వాత సజెషన్స్ ఆర్ సొల్యూషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సజెషన్స్ ఇన్ రిజాల్వింగ్ ది సేమ్ అని చెప్పేసి పెట్టచ్చు. సజెషన్స్
సజెషన్స్ ఏం ప్రొవైడ్ చేస్తారు, స్టేట్స్ కూడా సెంటర్ సహకారంతో డైలాగ్స్ అనేవి ఇనిషియేట్ చేయాలి, బౌండరీ కమిషన్స్ అనేవి ఇనిషియేట్ చేయాలి, లోకల్ పీపుల్ని కాన్ఫిడెంట్గా తీసుకొని వాళ్ళతో డిమార్కేషన్ ఎక్సర్సైజ్ అనేది చేయించాలి. డిస్ప్యూట్స్ వచ్చినవి త్వరగా సాల్వ్ చేసుకుంటేనే అది ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్కి వెళ్తుంది. కాబట్టి ఇటువంటి వాటి గురించి మనం థర్డ్ పార్టీ బౌండరీ కమిషన్స్ అనేవి ఏర్పాటు చేయాలి. జ్యుడిషియల్ కమిటీస్ ఏర్పాటు చేస్తే వాటి ఇచ్చే రిపోర్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పరిశీలించాలి అని చెప్పి మనం ఇవన్నీ కూడా సజెషన్స్లో ప్రొవైడ్ చేయాలి. సజెషన్స్లో ఇవన్నీ కూడా డిస్ప్యూట్స్ ఏ విధంగా సాల్వ్ అవుతాయో అన్నిటివి కూడా మనం మెన్షన్ అనేది చేయాలన్నమాట. అంటే దీంట్లో కోఆపరేషన్ అమాంగ్ ది స్టేట్స్ అండ్ విత్ ది సెంటర్ అనేది క్లియర్గా మనకి కనిపించాలి అనేవి సజెషన్స్లో ప్రొవైడ్ చేయాలన్నమాట. మరీ అంతగా అయితే సజెషన్స్ ఇట్లా కూడా మీరు క్రియేట్ చేయొచ్చు. ఏంటి అని మనము ఒక యాక్ట్ అనేది తీసుకొచ్చి క్లియర్ కట్ బౌండరీ కమిషన్ గురించి డిస్కస్ చేసి ఒక బాడీ అనేది పర్మనెంట్ బాడీ అనేది ఇష్యూస్ ఇండియాలో బౌండరీ డిస్ప్యూట్స్ ఏ స్టేట్స్లో నార్త్ ఈస్ట్లో ఎక్కువ ఉన్నాయమ్మా, ఈ డిస్ప్యూట్స్ అన్నీ రిజాల్వ్ చేసిన తర్వాత ఈ బౌండరీ కమిషన్ అనేది మనం క్లోజ్ చేయొచ్చు అనమాట. సో అంతవరకు కూడా ఇటువంటి బాడీ అనేది క్రియేట్ చేసి దానికి పవర్స్ అనేవి ఇచ్చి గ్రౌండ్ లెవెల్ కమిటీ అనేది ఏర్పాటు చేసి చేయడం అనేది చేస్తే క్లియర్గా సొల్యూషన్స్ అనేవి మనకి దొరుకుతాయి అన్నమాట. ఓకేనా. ఎన్విరాన్మెంట్కి ఇబ్బంది పెట్టినట్టు బౌండరీ డిస్ప్యూట్స్ కాకుండా ఎన్విరాన్మెంట్తో పాటు ఎన్విరాన్మెంటల్ మెషర్స్ అనేవి కన్సిడర్ చేయాలి. సార్ ఎన్విరాన్మెంటల్ మెషర్స్ అంటే ఏంటి? ఇప్పుడు చూసారా మనకి అస్సాం మేఘాలయ చూస్తే అస్సాం నుంచి బ్రహ్మపుత్ర రివర్ అనేది పాస్ అవుతుందన్నమాట. సో ఇటువంటివన్నీ కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకుని సజెషన్స్ అనేవి ప్రొవైడ్ చేయాలన్నమాట. లాస్ట్లో కన్క్లూషన్ అనేది ఏం ప్రొవైడ్ చేస్తారు అంటే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి 75 ఇయర్స్ అవుతుంది. వీఆర్ సెలబ్రేటింగ్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. సో నేషన్ మొత్తం ఇంటిగ్రేషన్ అవ్వాల్సిన సమయం అనేది ఉన్నది. సో అప్పుడే మనము గ్లోబల్లో ఒక పవర్ఫుల్ బాడీగా ఒక పవర్ఫుల్ రీజియన్ ఈ మొత్తం ఇండో పసిఫిక్ రీజియన్లోనే ఒక పవర్ఫుల్ కంట్రీగా కనిపిస్తాము. సో అందుకు ఇటువంటి చిన్న చిన్న ఇష్యూస్ ఇవన్నీ కూడా మనం అతి త్వరలో సాల్వ్ చేసుకుంటేనే మంచిది అన్నట్టు కన్క్లూషన్లో మీరు పెట్టాల్సి ఉంటుందమ్మా. ఓకేనా. ఎస్, ఇది ఆర్టికల్. క్వశ్చన్ అనేది మనం క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. సో అందరూ కూడా తప్పగా పూర్తిగా మొత్తం వాచ్ చేయండి. అయిన తర్వాత క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి అమ్మా. ఓకేనా. సో ఎస్, ప్రతి వీడియో వెనకతన మా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. దాన్ని మీరు అప్రిషియేట్ చేస్తారని మేము అనుకుంటున్నాము. సో లైక్ బటన్ హిట్ చేయండి. మీ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా షేర్ చేయండి అమ్మా. వాళ్ళు కూడా దీంతో హెల్ప్ అనేది పొందగలరు. అండ్ ప్లీజ్ డూ కామెంట్ అస్. ఓకేనా. ఎస్, థ్యాంక్ యూ.